ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ట్రాఫిక్ రూల్సు, అలానే ఫైన్స్ మీద చాలా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. అసలు సామాన్యులు అంతంత ఫైన్స్ కట్టగలరా? అసలు ఇదేం ప్రభుత్వం? ఇదేనా సంపద సృష్టించడం అంటే? అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఓకే. సరే మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 1000, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 1000, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే రూ. 1000, వ్యాలిడ్ లైసెన్స్ లేకపోతే 2000, 3000 అన్నారు. అలానే వ్యాలిడ్ ఇన్సూరెన్స్ లేకపోయినా కానీ దాని మీద ఫైన్ వేస్తాము. 3,000-4,000 అన్నారు. ఆటో డ్రైవర్స్ యూనిఫార్మ్ వేసుకోకపోతే ఏదో సంథింగ్ కొంత అమౌంట్ ఉంది. ఇవన్నీ ఎవరికి? ఆ రూల్స్ పాటించని వాళ్ళకి. రూ. 1000 నువ్వు ఫైన్ కట్టే బదులు హెల్మెట్ లేకుండా రూ. 500 పెడితే హెల్మెట్ వచ్చేస్తుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ లేకుండా బయటికెళ్ళావు, గబుక్కున యాక్సిడెంట్ అయింది, పోయింది. నీ ప్రాణం ఎక్కువ లేకపోతే రూ. 500 ఎక్కువ? నీ ప్రాణమే కదా ఎక్కువ. యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్‌కి ఓ 25,000, 20,000 ఖర్చయ్యింది. నీ బండికి ఇన్సూరెన్స్ ఉంటే నీ చేతిలోంచి 2,000, 3,000 పడితే మిగిలినయన్నీ కంపెనీనే కవర్ చేస్తది కదా! ఇప్పుడు అవి ఎవరికి పెట్టింది? ఎవడైతే సిగ్నల్ జంప్ చేస్తాడో వాడు ఫైన్ కట్టమన్నాడు గానీ, రెడ్ సిగ్నల్ పడంగానే అయినోళ్ళందరికీ వచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు "ఒరేయ్! నీ బండేంటి? నీ చలానా రాస్తానని" చెప్పి అనడుగా. ఎవరైతే సిగ్నల్స్ జంప్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్ పడాలి. ఒక దేశంలో ఇట్లాగే ఉంటుంది. ఒక రెడ్ సిగ్నల్ పడితే మీరెందుకు వెళ్ళలేదు? ఆగిపోయారేంటి? అని చెప్పేసి అడిగితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక మాట చెప్తారు. నేను ఇప్పుడు సిగ్నల్ జంప్ చేయడం వలన అక్కడ మీరు చూసారా దూరంగా ఉన్నటువంటి స్కూల్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని గమనిస్తున్నారు. నేను జంప్ చేస్తే ఆ జనరేషన్ పాడైపోతది అని చెప్పేసి అద్భుతమైన మాట చెప్తాడు. మన ఇండియాలో మనం పాటిస్తామా? రెడ్ సిగ్నల్ పడినా గానీ, ఖచ్చితంగా రెడ్ సిగ్నల్ పడినా గానీ మనం దూసుకుంటూ వెళ్ళిపోతాం. అటువంటి వాళ్ళకి ఫైన్ ఏస్తామన్నారు. అంతేగాని రూల్స్ పాటించే వాళ్ళకి ఫైన్ ఏస్తామని చెప్పేసి ఎక్కడన్నా సర్క్యులర్ జారీ చేశారా? లేకపోతే జీవో జారీ చేశారా? మన నిర్లక్ష్యం ఖరీదు మన ప్రాణం. అది మర్చిపోతే ఎలాగా? అది మర్చిపోయి నువ్వు హెల్మెట్ కొనుక్కెళ్ళు. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకో. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఎంతమంది యాక్సిడెంట్లు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారో తెలుసా? స్టాటిస్టిక్స్ చూస్తారా మీరు ఎప్పుడన్నా? చూడరు. హెల్మెట్ లేకుండగా డ్రైవింగ్ చేయడం వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? డ్రైవింగ్ లైసెన్స్ రాకుండగా 16, 17 ఏళ్లకి ఇష్టం వచ్చినటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేసి రోడ్ల మీద యాక్సిడెంట్లు అయిపోయి చచ్చిపోయినటువంటి చిన్న చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా? మనకు తెలీదు కదా! మనం ఎంతసేపటికి రూ. 1000 ఫైన్ ఏస్తారంట, రూ. 2,000 ఫైన్ ఏస్తారంట అని మనం అనుకుంటామే గానీ, రూ. 500 పెట్టి హెల్మెట్ కొనుక్కోవడానికి 6 నెలలు ఆలోచిస్తాం.